శ్రీమాతాజీ, ఇవాళ మనము రామకృష్ణ భయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. మయూరి నగర్లో ఉంటారు, మియాపూర్. కొన్ని సహజ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళ ద్వారా తెలుసుకుందాము, రండి. మైక్ తీసుకోవాలి, ఒక్క నిమిషం. జై మాతాజీ, రండి. మాతాజీ గారి నివాస స్థలం. మాతాజీ గారి నమస్కారం అండి. నమస్తే అండి. జై శ్రీ మాతాజీ. మీ పేరండి? నా పేరు రామకృష్ణ అండి. అమ్మగారు మీ పేరు? శశిరేఖ. ఓకే. మీరు సహజోగము ఎంతకాలం నుంచి చేస్తున్నారు? యాక్చువల్లీ మేము 1994లో రియలైజేషన్ తీసుకున్నామండి. ఎవరో కాదు, మా ఇంట్లో మా బ్రదర్స్ అన్నే చిన్న యువశక్తి, అటువంటి యువశక్తి అన్నమాట. ఢిల్లీ మాతాజీ పూజలకు వచ్చినప్పుడు మా ఇంట్లో ఉండేవాడు. ఉండి తను ఫిలాసఫీ స్టూడెంట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫిలాసఫీ. తనకి చెప్పి మొత్తం నైట్స్ అంతా కూర్చునేవాడు, చెప్పి మళ్ళీ పూజలకు వెళ్ళేవాడు. అట్లా ముందు తనకి రియలైజేషన్ తీసుకోవటం జరిగింది. ఆ తర్వాత తను నాకు ఇచ్చింది అనమాట. ఓకే. అప్పుడు యువశక్తి మొత్తం ఆంధ్ర అంతా తిరుగుతూ మొత్తం పూజలన్నిటికీ వెళ్తుండేవాడు. అబ్బాయి వై కిషోర్ అని పూనాలో ఉంటాడు ఇప్పుడు. మీరు సహజోగంలోకి ఎలా వచ్చారు? ఆ అబ్బాయి రియలైజేషన్ ఇవ్వటం. అంతకుముందు మేము షిరిడి సాయినాథుడిని బాగా డీప్గా వర్షిప్ చేసేవాళ్ళము, టోటల్లీ సరెండర్. కానీ ఆ భక్తి భావంతోనే మేము చాలా డీప్గా ఆయన్ని కొలుస్తూ ఉండేవాళ్ళము. షిరిడి సాయినాథ్ పారాయణం కూడా ఉండేది. ఒక 400 pages 7 days బుక్ అనమాట. ఈచ్ డే 70 pages చదువుతూ ఉండాలి. అది నేను రాత్రి 12 కూడా వచ్చి ఆఫీస్ నుంచి వచ్చి స్నానం చేసి ఆ 70 pages చదివి అప్పుడు నేను నైట్ డిన్నర్ చేసేవాడిని. సో ఫైనల్లీ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ షిరిడి సాయినాథ్ ఓన్లీ గైడెడ్ మీ టు రీచ్ ద ఇన్నర్ బీయింగ్ ఆఫ్ శ్రీ కుండలిని పవర్ అన్నమాట. ఆయన పారాయణంలో కూడా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే మనలో ఉన్న శక్తిని మనం తెలుసుకుంటామో, తల్లి లాంటి శక్తి ఉంది, ఆ శక్తిని తెలుసుకుంటామో, దట్ ఈస్ ది ఓన్లీ అల్టిమేట్ సొల్యూషన్ అని ఆయన చెప్పడం జరిగింది అనమాట. సో ఫైనల్లీ స్టిల్ ఐ బిలీవ్ దట్ హీ ఓన్లీ గైడెడ్ మీ టు కమ్ టు ది పాత్ ఆఫ్ సహజ యోగా. గారు, మీరు సహజయోగంలోకి ఎలా వచ్చారు? రామకృష్ణ అంకుల్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ ఇచ్చారా, లేకపోతే ఎలా వచ్చారు? యాక్చువల్గా సహజయోగం మేము రావడానికి 91 నుంచి మాతాజీ అంటే తెలుసు నాకు, కిషోర్ ద్వారా, మా కొడుకు ద్వారా. బట్ ఆమె వైష్ణవ ధర్మం ఎక్కువ మాకు, విష్ణు తప్ప దేవుడు ఇంకెవరు లేదు అన్న సిద్ధంలో. బట్ ఐ యూస్ టు రీడ్ సౌందర్యలహరి, దేవి భాగవతం. ఆమె గుడ్ భక్తురాలన్నమాట. సో జస్ట్ డిస్కస్ చేసేవాళ్ళు, డే నైట్ డిస్కస్ చేసేవాళ్ళు ఆ బాబుతో. బట్ మాతాజీ రామ్లీలా మందిర్లో మాస్ రిలేషన్కి అప్పుడు కలెక్టివ్ వెళ్ళినప్పుడు మాతాజీ ఇచ్చారు మాకు మాస్ రిలేషన్. బట్ దేవుడు ఎప్పుడు పాదాలు చూడాలి, దేని ఫేస్ చూడకూడదని ఒక ధర్మంలో ఉంది అది. సో క్రౌడ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ క్రాస్ అవుతున్నప్పుడు, మేము రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు నాకు ఒక ఇది దొరికింది. అది చేతిలో చూస్తే మాతాజీ పాదాలు, ఇటు పక్క చూస్తే మాతాజీ పెండెంట్ ఎవరిదో పడిపోయింది. బట్ నా డిజైర్ ఏంటి, ఐ వాంట్ టు సీ ఓన్లీ హర్ లోటస్ ఫీట్, రైట్. బట్ ఈవెన్ మేము కుతుబ్ సెంటర్కి వెళ్ళే వాళ్ళము, నాగేశ్వర అంటే వాళ్ళు వచ్చేవారు, అన్నీ చేసేవారు. కానీ స్టిల్ మేము కంప్లీట్గా రాలేకపోయాం. ఎందుకంటే మాకు నో డిజైర్, వీ డోంట్ హ్యావ్ ఎనీ డిజైర్ టు అచీవ్. మా వరకు మేము ధ్యానం చేసుకోవడం, నలుగురు మంచి చేయడం అనే క్వాలిటీ, ఇది సహజ క్వాలిటీ మా పేరెంట్స్ నుంచి వచ్చింది. నా హస్బెండ్కి కూడా అదే క్వాలిటీ ఉంది. సో ఏం డిజైర్ ఉండేది కాదు. పిల్లలు చదువు చెప్పుకోవడం మా దగ్గరికి అలా ఉన్నప్పుడు 97లో మా పెద్దబాబు వల్ల మాకు ఇమ్మీడియట్గా హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవ్వాల్సి వచ్చింది.
అప్పుడు నాగేశ్వర అంటే వాళ్ళు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు, అంతా పూజ చేసేవాళ్ళు, కానీ ఎప్పుడు సహజంగా గురించి మాకు ఇంత డీటెయిల్గా చెప్పలేదు. చేసేవాళ్ళం కానీ చెప్పేవాళ్ళు కాదు. సెంటర్లో వెళ్తే కూడా వెనక నుంచి పరిగెత్తుకు వచ్చేవాళ్ళు, అడిగేవాళ్ళు ఎలా ఉందంటే. నాకు మేము మలై మందిరం ఎక్కువ వెళ్ళాము, కార్తికేయ టెంపుల్కి అక్కడ పక్కన ఉండేది. అక్కడ కూడా అంతే డిజైర్లెస్, జస్ట్ వాళ్ళు అడిగి ఎక్కడ బాగుంటే అక్కడ చేయమన్నారు, కానీ యూ హ్యావ్ టు డూ దిస్ ఈజ్ ద ఆదిశక్తి అని ఎవరు చెప్పాలి. ఈవెన్ నాగేశ్వర అంటే కూడా ఎప్పుడు చెప్పలేదు మా మామతో పాటు దేవి 9 days పూజ చేసేవాళ్ళు. అయినా కూడా ఎప్పుడు అలా చాలామంది మిరాకిల్ ఫొటోస్ వచ్చాయి, వాళ్ళు చూపించుకునేవారు, కానీ మాకు వరకు తెలిసేది కాదు. 97లో యాక్చువల్లీ మాకు ఎమర్జెన్సీలో మార్చిలో అకౌంట్స్ ఆఫీసర్కి ట్రాన్స్ఫర్ ఉండనప్పుడు వెళ్ళాల్సి వచ్చింది. మా పెద్దబాబు కోసం ఇక్కడ రావాల్సి వచ్చింది. వచ్చినప్పుడు టికెట్స్ తీసినప్పుడు కన్ఫామ్ కాలేదు, ఏసీ టికెట్స్ కన్ఫామ్ కాలేదు. కానీ బట్ నా డిజైర్ వీల్ గో టు June 12th వస్తామని. అప్పుడు బంధన్ అంటే మాకు తెలియదు. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే బంధన్ అంటే మాకు తెలియదు, మరి ఏం చేశానో తెలియదు. బంధన్ వేసాను, ఎలా వేసాను. వేసినప్పుడు 197కి నెంబర్ ఫోన్ చేస్తే నాకు చార్ట్ వాళ్ళ నెంబర్ ఇచ్చారు. డైరెక్ట్ అబ్బాయి చార్ట్ వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఫోన్ చేస్తే ఒక టికెట్ కన్ఫామ్ అయిందని వచ్చింది. అంతే. అక్కడి నుంచి ఢిల్లీ నుంచి రాగానే అన్ని ఫొటోస్ తీసేసి అప్పుడు మాతాజీ ఫోటో ఒకటి పెట్టుకోవడానికి. ఎందుకంటే కుతుబ్ సెంటర్లో అక్కడ సెంటర్లు ఏమని చెప్పేవాళ్ళంటే నిగమ్ గారు వాళ్ళు అన్నప్పుడు మాతాజీ ఫోటో ఒకటే ఉండాలి అన్నది ఇండైరెక్ట్గా చెప్పేవారు. దెన్ బికాజ్ జీన్లో ఉంది అది మాది, సో ఇట్ విల్ చాలా టైం పట్టింది నాకు అది తీయడానికి. బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ డిజైర్, దెన్ వై షుడ్ బీ అదనమాట. దెన్ అప్పటి నుంచి తీసేసి, బట్ ఐ యూస్ టు రీడ్ సౌందర్య లహరి రెగ్యులర్గా, దేవి భాగవతం. అలాగ సహజోగంకి వచ్చాము. 97 నుంచి మేము 2001 వరకు హైదరాబాద్లో ఉన్నాము. అప్పుడు కోటి సెంటర్కి వెళ్ళేవాళ్ళము, రెగ్యులర్గా సెంటర్కి వెళ్ళేవాళ్ళము. అప్పుడు యువశక్తి చాలా వెరీ నైస్ యువశక్తి. వాళ్ళందరూ కలిసి మేము పూనా అన్ని ప్రోగ్రామ్స్ వేసుకుని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. దెన్ 2001లో మాకు సూరత్ ట్రాన్స్ఫర్. అక్కడ సహజయోగం అన్నది మాకు తెలిసిందంటే ఓన్లీ ఫ్రమ్ సూరత్. అంతవరకు ఏదో వచ్చేవాళ్ళు, ఎందుకంటే మాకు ఒక మంచిగా అనిపించేది అంతే. జస్ట్ అది ఏంటో ఆదిశక్తి అని అంత ఫీలింగ్ వచ్చేది కాదు, బట్ షీఈ్ ఎ గురువు అన్న ఫీలింగ్లో. 2001లో సూరత్ వెళ్ళినాక రామకృష్ణ గారు మార్నింగ్ 6:30-7కి వెళ్ళిపోయేవాళ్ళు, 9:30, 11, 12కి వచ్చేవాళ్ళు. సో హోల్ డే నేను ఒక్కదాన్నే ఉండాను. నేను మరి మాతాజీ నన్ను వర్క్ చేయడానికి అక్కడ పంపించారో నాకైతే తెలీదు. మార్నింగ్ 10 o'clock నుంచి ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు రిలీజేషన్ ఇవ్వడము. అలా ఒక్క సింగిల్ దాన్ని నేనే ఒక చార్ట్ పట్టుకుని అన్ని స్కూల్స్ తిరిగేదాన్ని. 7th డే అడ్వెంచర్, క్రిస్టియన్ స్కూల్లో దే నెవర్ హల్డ్. నా బింది ఎప్పుడు ఇలా ఉంటుంది, చైల్డ్హుడ్ నుంచి నా బింది ఇలానే ఉండేది. 3 day కాన్సిక్యూటివ్ డేస్ నాకు రిలీజేషన్ ఇవ్వడానికి ముస్లిం స్కూల్స్ ఇచ్చారు. ఆల్ సూరత్ స్కూల్స్, ఆల్మోస్ట్ సూరత్ స్కూల్స్ అన్ని మాకు నేను స్ప్రెడ్ చేయడానికి మాతాజీ ఓన్లీ షీ హాస్ గివన్, ఐఎమ్ ద ఓన్లీ ఇన్స్ట్రుమెంట్. బట్ సహజ్ నాలెడ్జ్ లేదు నాకు, అప్పుడు సహజ్ నాలెడ్జ్ అంత లేనే లేదు. బట్ ఏం చెప్పారో ఎలా చెప్పారో తెలియదు. కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి సహజయోగం చెప్పించారు. అది కంటిన్యూగా 3 days 4 days. అండ్ శశిరేఖ గారు, ఇప్పుడు మీరు అన్నారు మీరు విష్ణు భక్తురాలు అనేసి కంప్లీట్. అయితే విష్ణు భక్తురాలు అంటే చాలా కండిషన్స్ ఉంటాయి, చాలా నియమకాలు ఉంటాయి, ఇవి అంటే కొన్ని పూజలు చేయాలి అవన్నీ. వీటినన్నిటినీ అధిగమించి మీరు సహజయోగాలకు ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు? అది ఓన్లీ మాతాజీ చేశారండి. నేను చాలా ఉపవాసాలు ఉండేదాన్ని, బట్ ఆటోమేటిక్గా అది కట్ అవుతూ వచ్చిందనమాట కండిషన్. నాకు ఫ్లవర్స్ డెకరేషన్ చాలా ఇష్టం. మాతాజీకైనా సరే మామూలుగా ఏ దేవుడికైనా పూలు ఎక్కువ పెట్టేదాన్ని, ఎక్కువ కొనుక్కొచ్చేదాన్ని, పెట్టేదాన్ని. సో అది ఎలా జరిగిందో స్టెప్ బై స్టెప్ స్లోగా అది పోయింది కండిషన్స్. ఇప్పుడు మాకు సెప్టెంబర్లో ఇప్పుడు తిరుపతిలో మాకు పిండి దీపం అని వేస్తాము, అది కంపల్సరీ ఇంటికి ట్రెడిషనల్. కులదైవం మాకు వెంకటేశ్వర. సో ఏదైనా శ్రీ మాతాజీ చేస్తాం, ఎనీథింగ్. అంటే పిండి వేస్తారా? పిండి వేసి శ్రీ మాతాజీకి ఎన్ని పూజ మాతాజీకే పెడతాం, అన్నీ శ్రీ మాత. ఇంకా అదర్ మా ఫ్యామిలీ మొత్తము ఇంకా అదే. మళ్ళీ ఇంట్లో కూడా ఏమన్నా ఆబ్లిగేషన్స్ వస్తాయి కదా,
ఒక గృహిణి అయ్యండి మళ్ళీ అరే కండిషన్స్ ఉంటాయి కదా, ఇంట్లో కూడా ఫ్యామిలీలో కూడా కండిషన్స్ ఉంటాయి కదా, నువ్వు ఇట్లానే ఇదేంది సహజోగాలకు వచ్చావు అనేసి ఏమన్నా? దానికి చాలా ఇంపార్టెంట్ అండ్ పాయింట్ చెప్పాలి. చెప్పండి. శ్రీ మాతాజీ గ్రేస్ వల్ల మేబీ అంటే ఈ క్వాలిటీస్ చాలా సహజ క్వాలిటీస్ మా పేరెంట్స్ నుంచి వచ్చింది మాకు. మా ఫాదర్ మదర్ దే ఆర్ రియలీ సహజోగిస్. దే డోంట్ ఫాలో సహజయోగా బట్ దే ఆర్ సహజోగిస్. ఆ క్వాలిటీస్ అన్నమాట శ్రీ మాతాజీ చెప్పే క్వాలిటీస్ అన్ని మా ఫాదర్ మదర్లో ఉండేది. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఈవెన్ మా ఇన్లాస్ కానీ ఇన్లాస్ చిల్డ్రన్ కానీ మా బ్రదర్స్ సిస్టర్స్ అందరూ సహజయోగం చేస్తారు. ఎనీ ప్రాబ్లమ్ వస్తే ఫస్ట్ కాల్ ఐ విల్ గెట్ ఇట్, యూ ప్రే టు శ్రీ మాతాజీ. అంటే మీ ద్వారానే వచ్చారా సహజోగంలోకి వాళ్ళు? శ్రీ మాతాజీ అంటే ఇప్పుడు మా మా సిస్టర్ అండ్ హస్బెండ్ ఫస్ట్ కొంచెం ఈ కొన్ని సందర్భంలో అగైనెస్ట్ ఉన్న అతను కూడా ఈరోజు జై శ్రీ మాతాజీ అంటారు. మా బావగారు కమ్యూనిస్ట్, రామకృష్ణ గారు బ్రదర్, అండ్ ఈజ్ ఆల్సో యాక్సెప్టెడ్. ఆయన బెడ్ క్యాన్సర్ పేషెంట్ అయినప్పుడు ఆయన హాస్పిటల్ ఉన్నప్పుడు శ్రీ మాతాజీ ఫోటో నాకు మా ఇద్దరికి ఒకటే తెలుసు, ఏదైనా శ్రీ మాతాజీ. మేము బస్సులో కూర్చున్న శ్రీ మాతాజీ, ఎవరు పక్కన ప్యాసింజర్ ఉంటే వాళ్ళు మిస్ చెయ్యం. యూ విల్ టెల్ అబౌట్ ఫస్ట్ సహజయోగా దెన్ విల్ టాక్. ట్రైన్లో వెళ్ళినా అంతే, కూరగాయల దగ్గరికి వెళ్ళినా అంతే. సో అవర్ ఇంటెన్షన్ యూస్ టు స్ప్రెడ్ ది సహజయోగా, వీఆర్ ఎంజాయింగ్. సో అలా ఆయన కమ్యూనిస్ట్ అనమాట. అయితే ఆయన బెడ్ రీడ్ ఉన్నప్పుడు కూడా ఆయన దీంట్లో ఉండే పెళ్ళంగా చూపించారు, అమ్మ తల్లి నా దగ్గర ఉందని చూపించారు. ఆయన అనేవారు మా శశి వెళ్ళి ప్రే చేస్తుంది, ఐ విల్ గెట్ రీడ్. సో ఆయన కమ్యూనిస్ట్ అయినా కూడా అందరూ కూడా మా ఇన్లాస్ అందరూ కూడా సహజయోగం అంటే ఒక గురువుగా యాక్సెప్ట్ చేస్తారు. దే డోంట్ కంప్లీట్లీ సరెండర్ కాదు, గురువుగా యాక్సెప్ట్. మా బ్రదర్స్ కానీ మా సిస్టర్ కానీ మా సిస్టర్ కింద ఉంటారు, ఆమె కంప్లీట్ సహజయోగం, పెద్ద సిస్టర్ కూడా కంప్లీట్ సహజయోగం చేస్తారు. సో నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఫస్ట్లో ఇన్నుకున్నాక ఐ డోంట్ బాదర్, వాళ్ళు ఏమనుకున్నా వాళ్ళకి తెలుసు సంథింగ్ స్పెషల్. అందుకని ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పంటే మా మదర్ రామచంద్ర మిషన్ ఫాలోవర్. ఆమె దగ్గరికి ఏమైనా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మా కూతురు శశి సహజయోగం చేస్తుంది వెళ్ళండి అని చాలామంది సహజయోగం చేయించారు ఆమె. గ్రేట్ గ్రేట్. సో ఆమె రామచంద్ర ఆమె కూడా చేసేవారు. అంటే మీరు గ్రేటెస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ శ్రీ మాతాజీ? లేదు అట్లా కాదు, బట్ ఒక నన్ను అలా యూస్ చేశారు. శ్రీ మాతాజీ ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా యూస్ చేశారు. వెరీ గుడ్. అయితే మీకు ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగుంది. చాలా అందరు చేస్తారండి మా ఇంట్లో మెడిటేషన్ అంటే అందరూ వచ్చి కూర్చుంటారు. అండ్ మోర్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మా ఇంట్లో ఫోన్ చేయగానే ఎవరైనా జై శ్రీ మాతాజీ, ఈవెన్ వీళ్ళ బాస్ కూడా నాకు జై శ్రీ మాతాజీ చెప్తారు. వెరీ గుడ్. ఎవ్రీబడి విల్ సే జై శ్రీ మాతాజీ ఓన్లీ. నా పిల్లలు నా గ్రాండ్ చిల్డ్రన్ అందరూ కూడా. అండ్ ఎవ్వరు బయటికి వెళ్ళేటప్పుడు బంధన వేసుకోకుండా వెళ్ళరు మా ఇంట్లో. వెరీ గుడ్. పిల్లలు అందరూ కూడా. శశిరేఖ గారు, మీరు సహజయోగంలో వచ్చినాక ఏ ఏ విషయాలు నేర్చుకున్నారు? సహజయోగం వచ్చినాక చాలా వరకు ముందు నుంచి నా క్వాలిటీసే నాకు ఉండేవి, సహజ క్వాలిటీస్ ఉండేవి. అది ఇంకొంచెం స్ట్రాంగ్ అయింది. అంటే సహజ క్వాలిటీస్ ఏముండేవి, ఏవి స్ట్రాంగ్ అయ్యాయి? అన్ని విషయాలు అంటే ఎవరు వచ్చిన ప్రేమతత్వం ఉండేది, ఎవరికైనా ఏ ప్రాబ్లం ఉన్నా ఇచ్చి చేసేది, ఎవరికే ఇంట్లో బాగాలేపోయినా ప్రే చేసే అలవాటు ముందు నుంచి ఉంది నాకు. అండ్ ఎందుకంటే మేము బాబా పారాయణ చేసేటప్పుడు యూజువల్గా మా ఇంటి కోసం కాకుండా పక్కన ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఎక్కువ చేసేవాళ్ళము. సో అది వర్కౌట్ అయ్యేది మాకు. విత్ ఇన్ ఏ వీక్ ఐ విల్ గెట్ ఏ ఆన్సర్ అన్నమాట. సో అలాగా సహజలో వచ్చినాక అండ్ మోర్ ఓవర్ మాతాజీ ఒక 100 years బ్యాక్ మనం ఎలా ఉండేవాళ్ళము, మన సాంప్రదాయం ఏంటో అని చెప్పి మాట్లాడడం చాలా తక్కువ మాట్లాడేది, చాలా ఇన్ఫర్మేటివ్. అసలు నా వాయిస్ అని చెప్పినట్టు అసలు నా ఇంట్లో వాయిస్ నా పని ఉండేది. సహజం వచ్చినాక నాకు మాట్లాడడం అంటూ వచ్చింది అండ్ భోజనం చేయడం అంటూ వచ్చింది. అసలు ఫుడ్ నేను చాలా తక్కువ తినేదాన్ని. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఐ యూస్ టు టేక్ ఓన్లీ కూల్ జ్యూస్ తాగేసి అలా ఎక్కువ టైం అలా టైం పాస్ చేసేదాన్ని, కొంచెం ఫుడ్ లైట్. కానీ ఇక్కడ వచ్చినాక భోజనం అంటూ చేయడం నేర్చుకున్నాను, మాట్లాడడము నలుగురితో మాట్లాడడం అంటూ నేర్చుకున్నాను. ఎక్కువ ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడేదాన్ని కాదు, బట్ మాతాజీ దగ్గర వచ్చినాక. రామకృష్ణ గారు, మీరు సహజయోగులకు వచ్చిన తర్వాత మీ లోపల ఏమైనా మార్పులు చెందాయా?
జై శ్రీ మాతాజీ అండి. సహజంలోకి వచ్చే ముందు, వచ్చిన తర్వాత, రియలైజేషన్ తీసుకున్న తర్వాత శ్రీ మాతాజీ ఎక్కడో గైడ్లైన్స్, ఇప్పటికీ బిగ్ క్వశ్చన్ బిఫోర్ మీ. నాకు ఐటమ్ చెప్పారు, గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నప్పుడు అందరూ కూడా సిన్సియర్, హానెస్టీగా ఉండాలి అని ఎక్కడో కనిపించింది నాకు. క్లియర్గా చెప్పారు అన్నమాట. అది ఇప్పటికీ నేను చెక్ చేస్తున్నా ఎక్కడ దొరికిందా అని. మరి ఎట్లా దొరికిందో నాకు తెలిసింది. దట్ ఈస్ ది ఫస్ట్ స్టెప్ ఇన్ మై అఫిషియల్ లైఫ్ అన్నమాట. సో యాజ్ ఏ మదర్, యాజ్ ఏ గురు, యాజ్ ఏ తల్లి గురువు దైవంగా చెప్తున్నారు. సో యూ మస్ట్ బి వెరీ అలర్ట్, యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ అనే నాలో. గ్రేట్. అది సహజంగా వచ్చిన తర్వాతనా లేకపోతే రాకముందా ఆ విషయం? వచ్చిన తర్వాత, రిలేషన్ తీసుకున్న తర్వాత. వెరీ గుడ్. శ్రీ మాతాజీ ఎక్కడో చూపించారు, మళ్ళీ అది ఇప్పటికే ఎదుగుతున్నాను, ఎక్కడ కనిపించాను కానీ కనిపించడం కాదు. కానీ అది యాజ్ ఎ గ్లిమ్స్ ఆఫ్ ఇది డివైన్ ఇది అనమాట, బ్లెస్సింగ్ అనమాట. సో అది ఫస్ట్ స్టెప్ ఇంప్రింటెడ్ ఇన్ మీ అనమాట. ఎస్, గ్రేట్. ఇట్ ఇస్ ఎ మిరాకిల్. మిరాకిల్, పెద్ద మిరాకిల్. ఇంకా ఆ ప్రేమతత్వం, సహజ యోగా అంటే ప్రేమతత్వం. నాకు నేను పబ్లిక్తో డీల్ చేసేవాడిని ఢిల్లీలో కానీ, సూరత్లో, గుజరాత్లో ఉన్నప్పుడు కూడా. పొద్దున్నే అప్పుడు ఇట్లా ఆన్లైన్లో సిస్టమ్ కాదు, అది మాన్యువల్ సిస్టమ్ అన్నమాట. గుజరాత్ ఫర్ ఎగ్జాంపుల్, గుజరాత్, సూరత్ అంటే హయ్యెస్ట్ రెవెన్యూ ఇన్ కంట్రీ అన్నమాట, టెలిఫోన్ రెవెన్యూ. అక్కడ సబ్స్క్రైబర్స్ పొద్దున్నే 10 o'clock వచ్చేటప్పటికి హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ వచ్చేసేవారు. ఏంటంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకి విపరీతమైన ప్రాబ్లమ్స్ అనమాట. అవి ఒక 3 హాల్స్ ఉండేవి, పెద్ద పెద్ద హాల్. ఒక హాల్లో 500 కస్టమర్స్ ఉండేవారు, 3 ఏవోస్ ఉండేవారు. మిగతా 2 rooms ఈవెన్ కర్రలు బుడ్చుకొని చెప్పులు తీసుకొని కొట్టుకునే అంత పరిస్థితి వచ్చేదన్నమాట. శ్రీ మాతాజీ దయ వల్ల నా రూమ్లోకి వచ్చిన, అంటే కొన్ని లెవెల్స్ ఉంటాయి, ఆ లెవెల్స్ ప్రకారము ఒక్కో రూమ్లోకి వస్తారు. సిరీస్, టెలిఫోన్ నెంబర్స్ లెవెల్ సిరీస్ ప్రకారం. ఇక్కడికి వచ్చిన షాప్స్ ఒక్క నిమిషం, ఒక సెకండ్ పిన్ డ్రాప్ సైలెన్స్ లేకుండా 500 మందిని నోట్ చేసుకుని అప్పటికప్పుడు సాల్వ్ చేయడం కుదరదు. వాళ్ళని మర్యాదగా ప్రేమతో చెప్పి వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని మళ్ళీ తిరిగి ఈ డేట్కి 1 week టైంలో మేము క్లియర్ చేస్తామని పంపించేసి, ఎవరిని ఒక్క కస్టమర్ కూడా పైకి వెళ్ళకుండా, పై ఆఫీసర్ దగ్గరికి వెళ్ళకుండా అంత స్మూత్గా పంపించేవాడిని అనమాట. అది ఓన్లీ విత్ ది గ్రేస్ ఆఫ్ శ్రీ మాతాజీ. అండ్ ఈవెన్ మధ్యాహ్నం పూట వచ్చినా కూడాను, నేను ఇప్పుడు 2-3కి లంచ్ వచ్చినా ఎవరన్నా ఓల్డ్ పీపుల్ వచ్చేవారు, ఎక్కడెక్కడో దూరాల నుంచి వచ్చేవారు. నాది రూరల్ ఏరియా అన్నమాట. సబ్స్క్రైబర్స్ ఎక్కడ విలేజెస్ నుంచి వచ్చేవాళ్ళు. కొంటూ రిటైర్డ్ పీపుల్ వస్తుండేవారు. వాళ్ళకి ముందు రాగానే మంచినీళ్ళు ఇచ్చి, టీ ఓడిస్తే టీ ఇప్పించి, అంతా వాళ్ళు టోటలీ సాటిస్ఫై అయిపోయి హ్యాపీ ఫీల్ అయ్యి వాళ్ళ కేసుని ఆ రోజు చేయడం కుదరదు. ఎందుకంటే స్టాఫ్ పనిచేయరు ఎవరు అక్కడ, అన్నీ మనమే చేసుకోవాలి. ఒక 1 week టైం ఇచ్చి, ఆ టైంలో వాళ్ళు మళ్ళీ తిరిగి రింగ్ చేసి మీకు కేసు క్లోజ్ అయింది, ఇంత 1000 rupees బదులు సమ్ అమౌంట్ రివైజ్ చేసి ఇవ్వటం, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. పై వాళ్ళందరూ హైయర్ ఆఫీసర్స్, డిఎమ్స్, జిఎమ్స్ కూడాను ఆశ్చర్యపోయేవాళ్ళు. ఈ రూమ్ నుంచి ఒక్క కస్టమర్ కూడా పైకి రాలేదు, నా దగ్గరికి రాలేదు. వాళ్ళందరూ వాళ్ళే సాల్వ్ చేసి, అది అంత నా సామర్థ్యం కాదు, ఓన్లీ శ్రీ మాతాజీ ఇచ్చిన కృప, దయ, కరుణ, శక్తి. ఇంకేమన్నా? ఇంకా చాలా ఉన్నాయండి ఎగ్జాంపుల్స్. చెప్పండి. ఢిల్లీలో కూడాను నేను ఆడిటింగ్ చేసి రాత్రి 12 o'clock వచ్చేవాడిని. ఈవెన్ అఫిషియల్ డ్యూటీలు కూడాను స్టాఫ్ తక్కువ కానీ వర్క్ ఎక్కువ. వితౌట్ ఎనీ పైసా ఎక్స్ట్రా రెమ్యునరేషన్ వీ ఆల్ యూజ్ టు వర్క్ అనమాట. నాట్ ఓన్లీ మై సెల్ఫ్, ఈవెన్ లేడీస్ ఉండేవారు, బెంగాల్, ఒరిస్సా, తమిళనాడు లేడీస్ ఉండేవారు. చిన్న బిడ్డలను వదిలేసి ఇక్కడ సూరత్లో పనిచేసేవాళ్ళు, అక్కడ ఢిల్లీలో పనిచేసేవాళ్ళు. అక్కడ ఎక్కడెక్కడో ఏరియాస్ క్లియరెన్స్లో నేను పనిచేసేవాడిని. ఎక్కడెక్కడో కొన్ని సంవత్సరాల ఓల్డ్ ఏరియాస్ అవన్నీ దుమ్ము దులుపుకుంటూ ఆ ఫైల్స్ ఓపెన్ చేసి lakhs of rupees కావాలని ఫైల్స్ అన్ని డంప్ చేసి వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. అవన్నీ తీసి దుమ్ము దులిపి అన్నీ పట్టుకొని చేసేవాడిని అనమాట. అది కళ్ళు తెరిపించి అందరూ 1 and all కేసెస్
we used to get all those dues cleared of the department అనమాట. అది at the time it was MTNL అనమాట. ఈవెన్ సూరత్లో కూడాను పెద్ద బిగ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక డిఎస్పి ఉండేవారు, లోకల్ డిఎస్పి సూరత్. వాళ్ళ అబ్బాయి ఎక్కడో ఉండేవాడు, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ లండన్లో ఉండేది. డైలీ గంటల తరబడి మాట్లాడుతుండేవాడు. సో బిల్లు పే చేసేవారు కాదు, అది మాన్యువల్ బిల్లింగ్ సిస్టమ్. ఇప్పుడు మళ్ళీ టోటల్ ప్రూఫ్ ఉండదు దానికి. అది పట్టుకొని వాళ్ళు మా కాల్స్ కాదు అని రిజెక్ట్ చేశారు. ఇలా మాట అనరని మా హైయర్ ఆఫీసర్ పర్మిషన్ తీసుకొని గుజరాత్ డిపార్ట్మెంట్ హోమ్ మినిస్ట్రీకి, హోమ్ సెక్రటరీకి నేను అంతటి నేను ఎందుకంటే నాకు శ్రీ మాతాజీ అప్పుడప్పుడే యూ కమ్ టు అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ సహజయోగ ఏంటని. దాంతో లెటర్ అప్రోచ్ అయ్యి హోమ్ మినిస్ట్రీకి, హోమ్ సెక్రటరీకి అప్రోచ్ అయ్యి ఇట్లా ఎవేడ్ చేస్తున్నాడు, యూస్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ అంటే టక్కన అంతవరకు రానివాడు డిఎస్పీ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ లెటర్స్ రీచ్ అవ్వగానే అనమాట వచ్చి మిస్యూజ్ చేయడానికి, ప్లే చేయడానికి చూశాడు. ఆ ఫైల్ నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ ఫైల్ కూడా మేము తీసుకొని వెళ్ళిపోయాడు, టేబుల్ మీద ఉన్న ఫైల్. మళ్ళీ శ్రీ మాతాజీ ప్రే చేస్తే మళ్ళీ ఒక 2-3-4 days తర్వాత మళ్ళీ తిరిగి ఎవరి చేత ఫైల్ పంపించాడు అనమాట. సో అల్టిమేట్లీ ఫైనల్లీ దే హ్యావ్ క్లియర్డ్ ది డ్యూస్ అనమాట. సో దట్ మచ్ పవర్ ఈజ్ దేర్ ఇన్ సహయోగ అనమాట. వాట్ ఎవర్ ఈజ్ నాట్ పాసిబుల్ ఎట్ అవర్ ఓన్ లెవెల్, త్రూ సహయోగ విత్ మదర్ శ్రీ మాతాజీస్ బ్లెస్సింగ్స్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఓకే, శశిరేఖ గారు, ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటి? ఆత్మ సాక్షాత్కారం అంటే మన గురించి మనం తెలుసుకోవడం, మనలో ఉన్న శక్తిని మన అనుభూతి పొందుతాం. ఇంతవరకు బయట ఉన్న శక్తిని చూసాము. ఆత్మ సాక్షాత్కారం పొందినాక మనలో ఉన్న శక్తిని మనకు చైతన్యం ద్వారా తెలుస్తుంది. ఆ చైతన్యాన్ని అనుభూతి పొంది, ఎందుకంటే మాతాజీ ఫోటో ఉంటేనే ఎక్కడైనా వైబ్రేషన్స్ వస్తాయి, కానీ మనలో ఉన్న శక్తిని జాగృతి అయినప్పుడే ఆ కనెక్ట్ అవ్వగలం. ప్రతిదీ నేను చేస్తున్నాను అనుకోకుండా చేసేదే ఆత్మ సాక్షాత్కారం యొక్క అనుభూతి. అది ఎలా అనిపిస్తుందంటే యాక్చువల్గా అది మనం ఎలా చేస్తున్నామో, ఏం చేస్తున్నామో మనకు తెలియని స్థితిలోకి వెళ్ళిపోతాం. అంటే అవేర్నెస్ ఉంటుంది, బట్ ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ ఆటోమేటిక్లీ. అది ప్లాన్ చేసుకుని చేయము, ఎన్ని స్పాంటేనియస్గా జరిగేదే సహజంగా యొక్క అనుభూతి. మనలో ఉన్న శక్తిని మనము అనుభూతి పొందుతాము, మన ఆత్మతత్వాన్ని తెలుసుకుంటాము, ఇక్కడ ప్రేమతత్వాన్ని తెలుసుకుంటాం. ప్రతి మనిషిలో అప్పుడు అందరూ జైష్ మాతాజీ అంటాము. జైష్ మాతాజీ ఎందుకు అంటున్నాము? మాతాజీ మీలో ఉన్నారంటున్నాం, కానీ రాంబాబు గారు, కృష్ణ గారు అని జైష్ మాతాజీ అనడం లేదు. వీఆర్ విషింగ్ టు శ్రీ మాతాజీ. సో ఆ అనుభూతి ఆత్మసాక్షాత్కారం పొందినప్పుడు మనకు తెలుస్తుంది. అంతకుముందు ఆటోమేటిక్గా జై కృష్ణ, జై శ్రీరామ ఏదో అంటాము, బట్ ఇక్కడ జైష్మాత అనడానికి రీజన్ అది. అయితే ఆత్మ సాక్షాత్కారం పొందినప్పుడు ఆ అనుభూతి పొందుతారు అన్నారు. ఆ అనుభూతి ఏంటిది? మీరు మీ ఓన్గా మీరు ఎలా గ్రహించారు? అది మనసు ప్రశాంతంగా ఉండేది, ఇంకా గురించి తెలుసుకోవాలి ఏముంది అంటే ముందు నుంచి కొంచెం క్యూరియాసిటీ నాకు ఎక్కువ, సృష్టి యొక్క రహస్యం తెలుసుకోవడం. ఐఎమ్ ఏ సీకర్, ఐ యూస్ టు రీడ్ లాట్ ఆఫ్ బుక్స్ అనమాట. సో ఇంకా ఏముంది, దేవుడు ఎలా సృష్టించాడు ఈ చర్మం వల్ల, అలా చేయనప్పుడు ఈ సహజోగం వచ్చినాక నాకు దాని అనుభూతి తినడం మొదలుపెట్టింది. అంటే నాకేం పెద్ద మిరాకిల్స్ అంటూ ఏం జరగలేదు, బట్ ఐ ఆల్వేస్ హ్యావ్ ప్లెజెంట్ మైండ్ అండ్ దట్ ఈస్ అ మిరాకిల్. అంటే అది ఆటోమేటిక్గా ఫుల్ అందుకున్నా. నేను ఇప్పుడు ఊపిరి తీసుకుంటున్నా అంటే షీ ఈజ్ దేర్. ఇప్పుడు నేను ఒక జస్ట్ ఎవరికో ఫోన్ చేయాలి అనుకుంటాను, ఇమీడియట్గా ఐ విల్ గెట్ కాల్. సో అది ప్రతి సైడ్ ఆ మాతాజీ కొంగును పట్టుకుని నన్ను నడిపిస్తున్నారన్న అనుభూతి నాకు ప్రతి క్షణం ఉంటుంది. సో నేను అందుకని నేను ఈ చక్రాస్ వాటికి కూడా ఎక్కువ అటెన్షన్ ఇవ్వను. నా లైఫ్ స్టైల్లో సహజయోగం ఏంటంటే మాతాజీ, ప్రేమ, మోరల్ సపోర్ట్. సహజయోగం వచ్చిన వాళ్ళకి మోరల్ సపోర్ట్ కావాలి. సో ఆత్మసాక్షాత్కారం తెలుసుకున్నాక పొందినాక నాకు ఈ అనుభూతి ఇంకా ఎక్కువయ్యింది. ఐఎమ్ ఎంజాయింగ్ ఎవ్రీ మూమెంట్ అండ్ కలెక్టివ్ కాన్షియస్నెస్ కూడా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మీరు పూర్తిగా ఆత్మసాక్షాత్కారం పొందారా అని అనుకుంటున్నారా మీరు? జై శ్రీ మాతాజీ. ఎప్పుడైతే మనలో ఉన్న కుండలిని శక్తి జాగృతి అవుతుందో
ఇమీడియట్ ఇంపాక్ట్ వచ్చేసి మనకి నిర్విచార స్థితి అనమాట. ఆ నిర్విచార స్థితి ఇన్ ది బిగినింగ్లో కొద్ది సేపు ఉంటుంది, గ్రాడ్యువల్గా ఇట్ ఇంక్రీజెస్ విత్ అవర్ ఇంటెన్సివ్ డిజైర్, ప్యూర్ డిజైర్ అనమాట. ఆ ప్యూర్ డిజైర్తో వీ కుడ్ అటైన్ విత్ మదర్స్ గ్రేస్ దట్ నిర్విచార స్థితి అనమాట. ఆ తర్వాత నిర్వికల్ప స్థితిలోకి వెళ్ళటానికి ఎటువంటి డౌట్స్ లేని స్థితికి రీచ్ అవ్వాలి. అది శ్రీ మాతాజీ దేవల్ల నిర్వికల్ప స్థితిలో చేరామని అనుకుంటున్నాం. ఎట్లా అంటే ఎప్పుడైతే మనలో ఉన్న అటెన్షన్ ఎన్లైటన్ అవుతుందో, ఈ మైండ్ ఈజ్ ద మెయిన్ రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ది ప్రాబ్లమ్స్ అనమాట. ఈ మైండ్ని దాటి మైండ్ని ఎన్లైటన్ చేసి చైతన్యం చేసి ఆజ్ఞాచక్రం ద్వారా మనలో ఉన్న అహంకారాన్ని, ప్రతి అహంకారాన్ని క్లియర్ చేసుకుంటూ సామూహిక చైతన్య స్థితిలోకి వెళ్తాము, కలెక్టివ్ స్టేట్లోకి వెళ్తాము. టోటల్లీ వీ విల్ ఫైండ్ ది డిఫరెన్స్. వీ విల్ కమ్ టు నో ఆత్మ అనేది, ఆ గ్రేస్ మన లోపలికి వచ్చినప్పుడు ఆత్మ ఎన్లైటన్ అయ్యి ఆత్మ కాంతి వచ్చేసి మనకి తెలుస్తుంది. దానిలో మనలో ఉన్న డిఫిషియన్సీస్ ఎంతవరకు మనం క్లియర్ చేసుకోగలిగాం అనేది శ్రీ మాతాజీ దేవల్ల విల్ కమ్ టు నో. సో ఆ విధంగా ఆ స్థితి నిర్విచార నిర్వికల్ప స్థితిలోకి వెళ్ళామని అనుకుంటున్నాం శ్రీ మాతాజీ దేవల్ల. మీరు పూర్తిగా పొందారా లేదా ఆత్మసాక్షాత్కారం? ఆత్మసాక్షాత్కారం పొందామని శ్రీ మాతాజీ దేవల్ల నేను ఐ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ఇట్. బికాజ్ గాడ్స్ కింగ్డమ్లోకి వెళ్ళటానికి, భగవంతుడి యొక్క రాజ్యంలోకి వెళ్ళటానికి ఆ శక్తి, ఆ భక్తి శ్రీ మాతాజీ ఇస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఆ స్థితిలో రీచ్ అయ్యాను, అచీవ్ అనే శక్తి, ఐ హ్యావ్ దట్ ఫీలింగ్ అకార్డింగ్ టు మై సహజ నాలెడ్జ్ విత్ మదర్స్ బ్లెస్సింగ్స్. మీరు రీచ్ అయ్యానని అనుకుంటున్నారు. ఆ డెఫిషియన్సీ ఏంటో ఐ కమ్ టు నో, ఐ గాట్ ఇట్ క్లియర్డ్ ఆల్ ది డెఫిషియన్సీస్ విత్ ఇన్ మీ, వెదర్ ఇట్ ఈస్ ఫిజికల్ ఆర్ మెంటల్ ఆర్ ఎమోషనల్ ఆర్ స్పిరిచువల్ ఆర్ ఎనీ అదర్ ఇష్యూస్. ఐ కమ్ ఓవర్ ఆల్ దోస్ ఇష్యూస్ అన్నమాట. గ్రేట్. శశిరేఖ గారు చెప్పండి. సహజ యోగ పరంగా సరెండర్ అంటే ఏమిటి? ఐ అన్నది మర్చిపోవడమే సరెండర్. నేను చేస్తున్నాను, నేను చేయగలను అండ్ ముందే ప్లాన్ చేసుకుని చేయడము, ఇవన్నది లేకుండా స్పాంటేనియస్గా చేయడము. అండ్ ఏది చేసినా ఏం జరుగుతున్నా కూడా ఓన్లీ గ్రేస్ ఆఫ్ హర్ అన్నది మనం ఫీల్ అయినప్పుడే సరెండర్ అవుతుంది. నేను చేయగలను అంటే మెంటల్ లెవెల్లో ఇక్కడ ఏమీ చేయలేము అండ్ ప్రిడిక్ట్ చేసి కూడా ఏమీ చేయలేము. సో భగవంతుడు ఏమి చేయించదలుచుకున్నారో నిర్ణయించుకున్నారో యాక్సెప్ట్ చేసినప్పుడే సరెండర్ అవుతుంది. నాది అంటూ ఏమీ లేదు. నేను ఊపిరి తీసుకుంటున్నాను, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నట్టు ఇట్స్ నాట్ మైన్, ఇట్స్ ఓన్లీ డివైన్. మాతాజీ నాతో మాట్లాడిస్తున్నారు. నేనేం చెప్పానో ఇంతవరకు ఏం చెప్పబోతానో నాకు తెలియదు. ఐ నెవర్ ప్లాన్ మై సెల్ఫ్. ఈవెన్ మీకు ఇందాక చెప్పాను, నేను సూరత్కి వెళ్ళినప్పుడు అప్పుడు నాకు సహజయోగం అంటే అసలు ఏమీ తెలియదు. అసలు వీ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్. బట్ అన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి మాతాజీ ఎలా చెప్పారో, ఇట్స్ నాట్ శశిరేఖ, ఇట్స్ ఓన్లీ బై హర్. దట్ ఈస్ కాల్డ్ సరెండర్. నాలెడ్జ్ వరకు, బట్ ఒక డిఫరెంట్ మెంటాలిటీకి డిఫరెంట్ ఉండొచ్చు. అయితే సూరజ్ వెళ్ళిన తర్వాత నాకు సహజయోగం అంటే ఏంటిదో తెలిసిందన్నారు. ఏం తెలిసింది? మాతాజీ దేవల్ల మేము సూరత్ ట్రాన్స్ఫర్ అయినాక ఒకరింట్లో మాతాజీ దగ్గర ఉండేవారు 7 మంది ఆడపిల్లలు. మాతాజీ అప్పుడు శ్రీరాంపూర్ అవన్నీ బేల్గాడీలో తిరిగేటప్పుడు, ఆ ఊరు తిరిగేటప్పుడు అక్కడ 7 మంది సిస్టర్స్ ఉండేవారు. వాళ్ళందరితో కూడా మాతాజీ అలంకరించుకోవడం అన్నీ చేసేవాళ్ళు, స్ప్రెడ్డింగ్ వర్క్ చేశారు. వాళ్ళ ఇంట్లో సహజయోగం సెంటర్ ఉండేది. అక్కడ మేము వెళ్ళాము. తర్వాత అక్కడ అంకుల్ రామకృష్ణ గారికి క్వార్టర్స్లో మాకు కమ్యూనిటీ హాల్ ఉంది.
అక్కడ మాతాజీ పబ్లిక్ ప్రోగ్రామ్ చేయడానికి మాకు అవకాశం ఇప్పించారు. సో అప్పుడు అంకులేశ్వర్లో చాలామంది సీనియర్ సర్జన్స్ ఉన్నారు. వాళ్ళందరూ కలిసి వచ్చి మేము పబ్లిక్ ప్రోగ్రామ్ చేసినప్పుడు చాలామంది ఆ సెంటర్కి రావడం జరిగింది, సహయోగులు ఏర్పడడం జరిగింది. అక్కడ మాకు రాహుల్ మాతాజీ ఫస్ట్ సహయోగి 15 మందిలో ఒక సహయోగి ఆమెతో కలవడం జరిగింది. ఆమె కలవడం ద్వారా మాకు ఫడ్కే అంకుల్, హీ ఈజ్ ద ఫస్ట్ 72-73 మన చక్రాస్ అన్ని చేసిన అతను ఆయన అన్నమాట, పెద్ద ఆయన్ని కలవడం జరిగింది. అది కూడా పెద్ద మిరాకిల్. యాక్చువల్గా మేము చెప్తున్నాం కదా, ఫస్ట్ నుంచి మా నేచర్ ఏంటంటే ఎదుటి వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించేవారు. ఈయన కొలీగ్ కింద ఒక ఆమె ఉండేవారు, ఆయన ఉండేవారు. ఆమె వైఫ్కి ఆమె హిందూ అయినా ఏదో సందర్భంలో క్రిస్టియనిటీ తీసుకుంది. సో ఇంట్లో ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యేవాళ్ళు అనమాట. అంటే ఆ హస్బెండ్ హిందూ చేశారు, ఆమె క్రిస్టియన్ చేసేవాళ్ళు. నా పిల్లలు ఏం చేశారు చెయ్యాలి. అండ్ మోర్ ఓవర్ ఆమె హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేది. అదేదో తెలుసుకుందామని బాంబే వాసి హాస్పిటల్కి వెళ్ళాం. మా గురించి కాదు, ఇంకేది గురించి కాదు, వాళ్ళ గురించి తెలుసుకుందాం. ఆ రోజు అనుకోకుండా రాహుల్ బాబు ఫోన్ వచ్చింది. మరి ఎందుకు వచ్చిందో మరి నాకు తెలీదు. ఆమె ఫడ్కే అంకుల్ నెంబర్ ఇచ్చారు. నువ్వు फड़के अंकल के पास जाओ, वो अच्छा बताएंगे, बट वो ज़्यादा आपको मिट पानी के बारे में बताएंगे. సో అలాగ మేము ఫడ్కే అంకుల్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళాం ఫస్ట్. అప్పుడు అనుకోకుండా మాధుర్రాయ్ మోర్ దెన్ 1.5-2 అవర్స్ పర్సనల్గా నిల్చుని ఆమె ఎక్స్పీరియన్స్, మాతాజీతో ఎక్స్పీరియన్స్, వాళ్ళ మదర్ గురించి అని కూడా చెప్పారు. అలా సహయోగులు మాకు డీప్గా వెళ్ళడానికి, సబ్జెక్ట్ గురించి తెలుసుకోవడానికి నాలెడ్జ్ వచ్చింది. సబ్జెక్ట్ అంటే సహయోగంలో చక్రాస్ గురించి కానీ, అసలు ఏంటి పాస్ట్ అంటే ఏంటి, ఫ్యూచర్ అంటే మన మనిషి ఎలా థింక్ చేస్తాము, దాన్ని ఎలా మనం సర్దిద్దుకోవడము. ఓకే, అయితే ఇప్పుడు సరెండర్ మీరు ఎంతవరకు చేశారు? ఇంకా చేయాల్సి ఉందనుకుంటాను. బట్ నేను చెప్పిన ఐఎమ్ టేకింగ్ మై బ్రీత్ ఓన్లీ మాతాజీ. నేనేం చేస్తున్నా మాతాజీ, ఏం అనుకున్నా కూడా మాతాజీ, ఏం జరిగినా మాతాజీ. దట్ ఈస్ నా ఇంటెన్షన్. సరెండర్ అంటే అదే అనుకుంటున్నాను. అయితే మీరు ఇప్పుడు సరెండర్ చేయడానికి, ఇంకా ఆ సరెండర్ని కొనసాగించడానికి ఇంకా ఏమేమి సాధన చేయాలనుకుంటున్నారు? యాక్చువల్గా సరెండర్ అవ్వాలంటే ఫస్ట్ మనం అటాచ్మెంట్ నుంచి డిటాచ్మెంట్ అవ్వడం నేర్చుకోవాలి. అటాచ్మెంట్ ఉన్నప్పుడు డూ యువర్ డ్యూటీ, వాళ్ళ దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు. అలాంటప్పుడు మనకి సరెండర్నెస్లో ఎటువంటి ఇబ్బంది రాదు. ఎందుకంటే మన ఇంటెన్షన్ ఇటు అటు పోకుండా మాతాజీ. సరెండర్ అంటే ఇక మొత్తము విశ్వంలో ఏమి జరిగినా, ఏమి జరుగుతున్నా మనది అంటది ఏమీ లేనప్పుడు, జరిగేదన్నీ భగవంతుడు అన్నప్పుడు, అన్నది వదిలినప్పుడు మనకు ఆ సరెండర్నెస్ వస్తుంది. కానీ మానవులం కాబట్టి అప్పుడప్పుడు మనం ముందుకి వెనక్కి వస్తుంటాం. బట్ ఇక్కడ యాక్షన్ రియాక్షన్ నుంచి తగ్గించుకోవడానికి, తప్పు చేసేది పశ్చాత్తాపడి రిపీట్ చేయకుండా ఉండడమే సరెండర్నెస్. సో మన వల్ల ఎదుటి వాళ్ళకి ఎప్పుడు బాధ కలగకూడదు. మన వల్ల ఎప్పుడు ఎదుటి వాళ్ళకి బాధ కలిగిన అది మన తప్పు కాకపోయినా మీ హ్యావ్ టు ఫర్గివ్ దెమ్. అది సరే. మళ్ళీ మీరు లోపల నుంచి సరే పక్కా. రామకృష్ణ గారు, జయశ్రీ మహర్షి గారు, మీరు సహయోగంలోకి వచ్చిన తర్వాత మీ జీవితంలో జరిగిన అద్భుతాలు. జయశ్రీమాతాజీ అండి, ప్రతి మొమెంటు సహజంలోకి వచ్చిన తర్వాత ఐ కుడ్ ఫీల్ ద ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీ ఆఫ్ శ్రీమాతాజీ ఎవ్రీ మొమెంట్, ఐదర్ అట్ హోమ్ ఆర్ అఫిషియల్ కెరీర్ వైజ్ అనమాట. ప్రతిరోజు అద్భుతమే. వార్ ఫ్యాక్టర్లో ఉండేది అఫిషియల్ లెవెల్ వరకు, సైడ్ వరకు. ఇంట్లోకి వస్తే చాలా మదర్స్ గ్రేస్ వల్ల, ఎందుకంటే నేను మార్నింగ్ వెళ్తే రాత్రి ఇప్పుడు వచ్చాను. సో నా ప్రయత్నం ఏమీ లేకుండానే
యాజ్ హోమ్ మినిస్టర్గా, యాజ్ హౌస్ వైఫ్గా షీ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ విత్ మదర్స్ బ్లెస్సింగ్స్. ఇద్దరం కలిసి ధ్యానం చేస్తుంటాం కాబట్టి మార్నింగ్ అండ్ ఈవినింగ్ కరెక్ట్ మెడిటేషన్ చేస్తుంటాం కాబట్టి సో ఏమేమి ఉన్నా ఆటోమేటికలీ విత్ మదర్స్ గ్రేస్ beside all other issues and on the same path of Shri Mataji's blessings we travel till now. Smoothly life is going on. It's even meditation wise and even at home also. And meditation wise we used to go to all pujas to correct meditation and even while giving religious programs also, even inviting new people also. So that divine innocence, Sri Ganesha's peace is there with us. That is the main basic blessing of Shri Mataji. That peace is there within both of us. And love is there. Antavaraku, to be frank, I had to accept that my heart is very stoned heart anamata. Asalu karigedi kaadu. So after coming to Sai Yoga, after taking a realization, gradually it melted away. I know what is the meaning of love, divine love and compassion and peace. These are the miracles which I experience day in and day out since the time I had taken realization. ఎస్. శశిరేఖ గారు, మీ సహజ జర్నీలో ఏవైనా మిరాకిల్స్ జరిగినాయా? యశ్వతండి. ఫస్ట్ రామకృష్ణ గారి గురించి చెప్తాను. రామకృష్ణ గారి నేను 2015లో యాక్చువల్గా మాకెవరికి తెలియదు, ఆయన ఎప్పుడు పడ్డారో ఏమో తెలియదు, ఇక్కడ ఒక గ్లాండ్ లాగా వచ్చింది నీ దగ్గర. అది నేను ఎప్పుడో చూశాను. అప్పుడు మా మదర్ కూడా ఎక్స్పైర్ అయ్యారు ఆ టైంలో. సో ఆ గ్లాండ్ ఇచ్చినప్పుడు అనుకోకుండా అప్పుడు మా మియాపూర్ సెంటర్లో అప్పుడు మియాపూర్ సెంటర్లో ఒక సర్జరీకి వచ్చారు మన నాగ్పూర్ అమ్మాయి. వాళ్ళ హస్బెండ్ కూడా ఫస్ట్ ఇలా గ్లాండ్ వచ్చింది, అది క్యాన్సర్ అన్నారు. అది క్యాన్సర్ అన్నాక ఆ అబ్బాయికి అది తగ్గిపోయినాక యంగ్ ఫెలో, ఇట్స్ నాట్ ఈవెన్ మోర్ దెన్ 30 years, అగైన్ రిపీట్ అయ్యి నో మోర్ చనిపోయాడు అబ్బాయి. ఆ టైంలోనే నాకు రామకృష్ణ గారికి ఆ గ్లాండ్ కనిపించింది. దెన్ ఇమీడియట్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఫస్ట్ అది లేదు, మళ్ళీ ఆర్థోపెటిక్ డాక్టర్ శాస్త్రి గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన దగ్గరికి వెళ్ళారు. ఫస్ట్ ఆయన ఏం లేదా, తర్వాత ఎందుకన్నా కట్ చేసి బయాప్సీకి పంపిద్దాము అన్నారు. ఎంఆర్ఐ చేయించారు. అదే టైంలో మా మదర్ పోయారు, ఈజ్ నాట్ వెల్. అండ్ మాకు బాంబే నుంచి సర్జరీలు వచ్చారు, వాళ్ళు ఓల్డ్ సర్జరీస్. వీళ్ళందరినీ చూసుకోవాలి, హెల్త్ బాగా, నాకు ఫీవర్, ఏం చేయాలి మాతాజీ అలా అనుకున్నాము. ఎంఆర్ఐ చేయించాము. తర్వాత రోజు రెగ్యులర్ ఫుడ్స్ ఓకే, మెడిటేషన్, అసలు ఎక్స్ట్రా ట్రీట్మెంట్స్ కూడా బై గ్రేస్ ఆఫ్ హర్, అది ఓన్లీ మెడిటేషన్ ద్వారా ఆల్మోస్ట్ మాకు అన్ని మాతాజీ హెల్ప్ చేసేవారు అనమాట. ఆ గ్లాండ్ ఎలా వచ్చిందో ఆ గ్లాండ్ అలా నెట్టిపోయింది, సూపర్, వితౌట్ ఎనీ ట్రీట్మెంట్ ఆల్సో. ఎస్ 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 ఎస్. అది బయాప్సీకి పంపించాల్సి అన్నది అసలు అది ఎట్లా మెల్ట్ అయిందో కూడా మాకు తెలియకుండానే జరిగింది. గ్రేట్ గ్రేట్. సో యాక్చువల్ ఎందుకు వెళ్ళాలంటే ఆయన క్యాన్సర్ వచ్చి ఆయనకి మళ్ళీ స్ప్రెడ్ అయింది అన్నారు. బట్ ఇది అయ్యి కూడా మాకు మోర్ దాన్ 10 years అవుతుంది. వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే, శశిరేఖ గారు, మీరు శ్రీ మాతాజీ గారిని ఏ విధంగా కొలుస్తారు? ఆమె మొదటిగా తల్లిగా కొలుస్తాను, తర్వాత గురువుగా కొలుస్తాను, తర్వాత దైవంగా కొలుస్తాను, తర్వాత ఆదిశక్తిగా కొలుస్తాను. సో అల్టిమేట్ ఇస్ ఆదిశక్తిగా కొలుస్తాను. స్టార్టింగ్లో నేను ఒక తల్లిలాగా చూసుకునేదాన్ని, తర్వాత నాకు ఒక గురువులాగా అనిపించింది, తర్వాత ఇప్పుడు సహజయోగంలో ఎంత డీప్కి వెళ్ళేకొట్టి ఆమె కంప్లీట్ ఫుల్ ఫామ్ని నాలో నేను అనుభూతి పొందగలుగుతాను. సహజయోగంలో డీప్ అన్నారు, డీప్ అంటే ఏంటి?
సహజ యొక్క తత్వం తెలుసుకోగలిగాను. ఇప్పుడు మనము శ్రీరామ అష్టోత్తరం చేస్తాము, అష్టోత్తరం 108 నామాలు చదువుతాము, బట్ దాంట్లో ఒక క్వాలిటీ అన్న ఒక తత్వం అన్న మాతాజీ చెప్తారు, తత్వం నేర్చుకోము. సో ఆ తత్వాన్ని కల్టివేట్ చేసుకోవడానికి ఎవ్రీ డే ఎవ్రీ మూమెంట్ నేను ప్రయత్నిస్తూ ఉంటాను. వెరీ గుడ్. సహజ తత్వాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. ప్రేమ తత్వం, ఆమె ఎంత ప్రేమ చూపిస్తారో అంత ప్రేమ కూడా నేను ఎదుటి వాళ్ళకి చూపించడానికి ప్రయత్నిస్తాను. ఓకే. ఇంకోటి, మీరు సహజయోగంలో ఇంకేమైనా విషయాలు మన సహజయోగులకు తెలియపరచాలనుకుంటున్నారా? విష్మాతాజీ చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి, అందులో కొన్ని చెప్తాను. చెప్పండి. యాక్చువల్గా ఒక సహజయోగి దాకా మీకు చెప్పండి, సూరత్లో ఒక సహజయోగి నాకు మోర్ దెన్ 1.5 year పట్టింది ఆ అమ్మాయిలో సహజయోగి తీసుకురా. మార్నింగ్ వచ్చేది సహజ అన్నీ వినేది, సాయంత్రం వెళ్ళి ఫోన్ చేసేది, నేను సహజయోగం చేయడం లేదని. అలా అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మావాడీస్ ఒక. సో వాళ్ళని మనం ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళకి మోరల్ సపోర్ట్ చేస్తూ ఒక మదర్గా ట్రీట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎక్కడ స్ట్రక్ అవుతున్నారో అన్నది మనం మాతాజీ ద్వారా, అది శశిరేఖ చేయదు, మాతాజీ చేస్తారు. నా ఇన్స్ట్రుమెంట్ని క్లియర్గా ఉంచుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆ వర్కౌట్ అవుతుంది. సో అలాగా సహజయోగంలో మొత్తం ఫ్యామిలీ, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మొత్తము సహజయోగంలో స్థిరపడడానికి అవుతుంది. వాళ్ళ మదర్ వాళ్ళు కూడా అందరూ కూడా శశి యాంటీ అంటే మాతాజీ చెప్పించిన ఆమె ఏం చెప్పినా మాతాజీ చెప్పిన మాటలు చెప్తారు అన్నది వాళ్ళందరూ. గ్రేట్. అలాగని యాక్చువల్గా మేము సెంటర్లో కొత్త వాళ్ళు వచ్చినప్పుడు రిలేషన్షిప్ ఇస్తాము. కొంతమంది మంచి సీకర్స్ ఉంటారు, కొంతమంది ప్రాబ్లమ్స్తో వస్తారు. యూజువల్ 99% ప్రాబ్లమ్స్తో వస్తారు. కొంతమంది గుడ్ సీకర్స్. ఎవరినైనా సరే వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని రెగ్యులర్ కాంటాక్ట్ చేస్తుంటాం. వాళ్ళు ఎందుకు రాకపోతే ఫోన్ చేస్తాం, 1 or 2 weeks రాకపోతే ఫోన్ చేస్తాం, ఏమైనా ప్రాబ్లమ్స్ చెప్తారు, దానికి మేము మోరల్ సపోర్ట్ చేయడానికి మాతాజీ ఇచ్చిన కొటేషన్స్ యూస్ చేసుకుంటాం. మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పుకుంటాం. వాళ్ళు సహజం. రీసెంట్గా నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆమె రేవాడి నుంచి ఢిల్లీ వచ్చేటప్పుడు సహజంగా ఎవరో చెప్పారు, ఆ అమ్మాయి ఆమె నెంబర్ ఆఫ్ మిరాకిల్స్ చెప్పారు. ఆమె ఇల్లు కట్టుకున్నారు. ఆ రోజు భోజనం చేస్తే 100 మంది అంటే 200 మంది వచ్చారు. భోజనం అయిపోకుండా అన్నీ జరిగింది. కానీ ఆమె సహజయోగం చేయడం మానేసింది. వాళ్ళ ఇంట్లో హస్బెండ్తో కూడా ప్రాబ్లం వచ్చింది. మాతాజీ ఫోటో కూడా తీసేసేంత పరిస్థితి ఏర్పడింది. బట్ మాతాజీ నన్ను ఎందుకు ఢిల్లీ పంపించారు నాకు తెలియదు. ఆ అమ్మాయి ఆమె ఎందుకు పిలిపించారు, ఆమె అగైన్ వాళ్ళ హస్బెండ్ వైఫ్ ఇప్పుడు మళ్ళీ సెంటర్కి వస్తుంది. సో మాతాజీ అలాంటివి ఒక ఇన్స్ట్రుమెంట్గా మాతో పనిచేస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, మా సెంటర్లో కూడా కొంతమంది సెంటర్లో రావడం లేదు. అది ఎంతవరకు పోతుందంటే హస్బెండ్ సహజయోగం చేయరు, వైఫ్ సహజయోగం చేస్తారు. ఇక్కడ సహజయోగం కొన్ని తప్పులు చేస్తాను. ఏంటంటే మాతాజీ ఇప్పుడు హస్బెండ్ సహజయోగం చేయనప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు మనము ఫుడ్సోకింగ్ కానీ క్యాసెట్స్ కానీ మనం బిజీగా ఉండకూడదు. వాళ్ళకి ఇవ్వాల్సిన టైం మనం ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మన చేయడానికి వాళ్ళు ఇబ్బంది పెట్టారు. అది కాకుండా అండ్ మాతాజీ ఒక క్యాసెట్లు డిఫరెంట్ వేస్లో చెప్తుంటారు. ఏ సందర్భంలో ఎలా చెప్పారో అర్థం కాదు. కొత్తగా విన్న వాళ్ళకి అది ఎఫెక్ట్ అవుతుంది. సో అవన్నీ జాగ్రత్తగా చేసుకుంటూ ఫస్ట్ వాళ్ళకి ఏం కావాలో ఆ పని చేసినాక మీరు సహజయోగం చేస్తారు. అది ఒక కేసు డైవర్స్ దాకా వెళ్ళిన కేసు మాతాజీ దేవాల ఈరోజు ఆ అబ్బాయి వచ్చి మన సెంటర్కి నింపగలుగుతుంది. వెరీ గుడ్, సూపర్. సో ఇలాంటి కేసెస్ అదే. ఇంకొక కేసు ఏంటంటే సూరత్లో పెద్ద జనరల్ మేనేజర్ వాళ్ళ వైఫ్ సజీవ్, వాళ్ళ ఎవరు సజీవ్, వాళ్ళ అయోధ్యలో మందిరం ఉంది. ఆ మందిరంలో వాళ్ళ ఇంట్లో కూడా చాలా పరమ భక్తులు. ఈమె ఏం చేసి సహజం వచ్చినాక యాక్చువల్గా ఆ మందిరాన్ని పూజ చేయడానికి పోవడం కానీ, ఆయన వచ్చేటప్పుడు క్యాసెట్ వినడం కానీ, పురుషోదయం చేయడం కానీ, క్యాసెట్ ఏదో మాత ఏదో సందర్భం తన సాసుకు దగ్గర అలాంటి మాటలు వినడం బాగా ఫ్యామిలీ రియాక్ట్ అయ్యాయి. అండ్ మరో ఒకటి కూతురు ఉండేది. ఆ కూతురు కరెక్ట్గా December 25th బర్త్డే. ఈమె అన్ని పూజలు వదిలేసి కరెక్ట్గా December 25th పూజకి అటెండ్ అయ్యాయి. సో మాతాజీ దేవల నాకు ఆమెతో ఎట్లా ఇంటరాక్ట్ అవ్వాల్సి వచ్చింది. మాత అన్నప్పుడు ఆమెని రెగ్యులర్గా చేసి ఇట్లా చేయకూడదమ్మా, మాతాజీ ఎక్కడ చెప్పలేదు, ఫస్ట్ నీకు స్పృహ నీ లక్షణాలు చేసి తర్వాత చెయ్యాలి, అలా చెప్పుకుంటూ వచ్చి
అనుకోకుండా ఒకసారి వాళ్ళ మామగారికి ఒంట్లో బాగాలేనప్పుడు మేము 3rd ఫ్లోర్లో ఉండేవాళ్ళం. ఆయన హాస్పిటల్ తీసుకెళ్తే మాకు వాళ్ళు చాలా కండిషన్ మార్వాడేసి ఎవరింట్లో తిండ్రు వెళ్ళిపోయి, కానీ కాఫీ చేసుకొచ్చి నేను 3rd ఫ్లోర్ నుంచి కిందకి తీసుకొచ్చి ఇచ్చాను. మరి వాళ్ళ హస్బెండ్కి ఏమనిపించిందో సహజోగులు అంటే ఇలా ఉంటారా అని. సో ఆయన నాతో ఇంటరాక్ట్ అవ్వడం మాట్లాడారు. తర్వాత ఈఎంఐలో కూడా చేంజ్ వచ్చింది December 25th కాకుండా. సో అతను మళ్ళీ వాళ్ళ దీంట్లో మాకు పబ్లిక్ ప్రోగ్రామ్ కలెక్ట్ చేశారు ఆ కంపెనీలో. సో ఇలాగ సహజోగులం మనము మనిషి స్థితిని బట్టి మనం మారుకుంటూ మాతాజీ చెప్పింది మనం యాక్సెప్ట్ చేస్తే వెళ్ళాలి. ఇక్కడ కండిషన్గా వెళ్ళకుండా ఉంటే సహజోగం ఇంకా చాలా బాగా స్ప్రెడ్ అవుతుందని. గ్రేట్. రామకృష్ణ గారు, సహజోగ గురించి మన భావితరాల వారికి, మన తోటి సహజోగులకు మీరు ఏమి సందేశం ఇవ్వదలుచుకున్నారు? జై శ్రీ మాతాజీ అండి. రెగ్యులర్గా మన బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ, సహయోగంలో ఉన్న అందరికీ రెగ్యులర్గా మెడిటేషన్ చేయాలి. సో దట్ వీ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ఆల్ ది ప్రాబ్లమ్స్ అండ్ ఆల్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అన్నీ కూడాను వీ కెన్ గెట్ దెమ్ రిమూవ్డ్ అనమాట. ఈ రెగ్యులర్ మెడిటేషన్తో మనం మన ఎన్లైటన్ స్టేట్ ఇంకా ఎసెంట్లోకి వెళ్ళి మన చుట్టూ ఉన్న సమస్యలన్నింటినీ మనం క్లియర్ చేసుకోవచ్చు. మనం ఒక పవిత్రమైన ఇన్స్ట్రుమెంట్గా, బ్యూటిఫుల్ పర్సనాలిటీగా మనం తయారవచ్చు. ఆ ఇన్నసెన్స్, డివైన్ క్వాలిటీస్ అయిన ఇన్నసెన్స్ అండ్ ఆ రేడియన్స్ దట్ అపియర్స్ ఆన్ అవర్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. దీనివల్ల మన అందరం కరెక్ట్గా మెడిటేషన్ చేస్తున్నప్పుడు మన సొసైటీలో ఉన్న ఇష్యూస్ అందరూ ట్రాన్స్ఫార్మ్ అయ్యి న్యూ సీకర్స్, మన చుట్టూ ఉన్న సమస్యలైన క్రూయల్టీ, ఈవిల్ ఫోర్సెస్, నెగిటివిటీస్, అత్యాచారాలు అన్నిటినీ కూడాను those things will come to an end అనమాట with our regular collective powers. And all Sahajogis, brothers, sisters, we are all responsible to bring the society to the right direction అనమాట. మనం ఏమి చేయం. మన ఎన్లైటెన్ స్టేట్లోకి రీచ్ అయినప్పుడు ఆ ఎన్లైటెన్ స్టేట్ ఇట్ విల్ వర్కౌట్. ఎట్లా అయితే సూర్య భగవానుడు మార్నింగ్ సన్ రైజ్ అయినప్పుడు సన్ రేస్ ప్లాంట్స్ మీద, నేచర్ మీద పడుతున్నప్పుడు నేచర్ ఏమీ రియాక్ట్ కాదు, ఏమీ చేయదు, కానీ సన్ రేస్ యాక్ట్ అవుతాయి, యాక్టివేట్ చేయిస్తాయి అన్నమాట. అట్లాగే మన అందరము విత్ మదర్స్ మనకు అన్ని పవర్స్ శ్రీ మాతాజీ ఇచ్చారు. టోటలీ డైమండ్ ఈజ్ విత్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఆల్ ద పవర్స్ ఆర్ with Sri Mataji's children with the pure desire. We work for the betterment of the whole world అనమాట. We do not work for ourselves. ఈ చేసినప్పుడు ఈ సొసైటీలో ఉన్న ఈవిల్ ఫోర్సెస్, అత్యాచారాలన్నీ క్లియర్ అయ్యి మనం అందరం ఒక గాడ్స్ కింగ్డమ్లోకి వెళ్తాం అనమాట. ఆ ప్రొటెక్షను, ఆ సెక్యూరిటీ మనం వీ కుడ్ ఫీల్ ఎవ్రీ మూమెంట్. వీ కుడ్ ఫీల్ పీస్ అండ్ జాయ్ అండ్ కంపాషన్ అరౌండ్ ఆల్ ఆఫ్ ఇన్ టోటలీ త్రూఅవుట్ ద వరల్డ్, త్రూఅవుట్ ద గ్లోబల్ ప్రాబ్లమ్స్ అన్నీ వీ కెన్ క్లియర్ చేయొచ్చు అనమాట. మన చుట్టూ ఉన్న ఇష్యూస్ ఎంతెంతో మంది నాలెడ్జబుల్ పీపుల్ ఎక్స్టర్నల్ నాలెడ్జ్తో ఎన్నెన్నో ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకుంటున్నారు, ఎక్స్ట్రీమ్ యాక్షన్స్లోకి వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ మనం వీ కెన్ గెట్ రిడ్ ఆఫ్ దీస్ థింగ్స్ వన్స్ వీ బ్రింగ్ అవర్ శ్రీ మాతాజీస్ పవర్స్ అండ్ సహయోగ పవర్స్ టు ఆల్ ద పీపుల్. శ్రీ మాతాజీస్ డిజైర్ ఏదైతే ఉందో గ్లోబల్
ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావాలని అనుకున్నారో ఆ కోరికని ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ఫుల్ఫిల్ అవర్ మదర్స్ డిజైర్ టు బ్రింగ్ అవేకింగ్ ఆఫ్ ద society and bring Sahaja throughout the universe amongst all the new seekers. Yes. So that Shri Mataji's blessings, Shri Mataji's desire, Sahaja desire will bless all of us and all the new seekers with her divine love, compassion and give us total Sahaja power to all of us. జస్ట్ థ్యాంక్స్. చెప్పండి చెప్పండి. విశ్వతది సహయోగులకి అందరికీ కూడా సహయోగులందరూ కూడా శ్రీ మాతాజీ గారు చెప్పిన ప్రోటోకాల్స్ అందరూ పాటిస్తే మనకి ఎటువంటి ఇబ్బందులు రాదు. దయచేసి అందరూ ఆజ్ఞాచక్రం క్లోజ్ చేసుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, చిన్న బొట్టన లేకపోతే కుంకుమ పెట్టుకోకపోయినా చందనంతోనైనా వీ హ్యావ్ టు క్లోజ్ అవర్ ఆజ్ఞాచక్రం అండ్ జుట్టు విరుకోసుకోకూడదు. ఇవన్నీ మనం సహజ క్వాలిటీస్ చేసుకున్నప్పుడు మనకు ప్రాబ్లమ్స్ రావు. అండ్ సహజోగులకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటున్నారు. ఎందుకు వస్తున్నాయి? రావచ్చు. మనం పెట్టిన చెట్టులో కొమ్మకి ఎండిపోయిన ఆకు వస్తుంది. ఎండిపోయిన ఆకు వచ్చినప్పుడు ఆకు తిప్పితే చిగురు వస్తుంది. కాబట్టి మన అకర్మ అవుతాం. అక్కడ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి శ్రీ మాతాజీ మన ఇన్స్ట్రుమెంట్ స్ట్రాంగ్ చేస్తున్నారు. కాబట్టి హెల్త్ ప్రాబ్లం వచ్చింది, సహజోగం చేస్తున్నాను కదా, నాకు హెల్త్ ప్రాబ్లం ఎందుకు వచ్చాయని మనం క్వశ్చన్ చేసుకోవడంలో మన తప్పు. మనం ఎక్కడో ప్రోటోకాల్స్ మెయింటైన్ చేయకపోవడం వల్లనే వస్తుంది. సహజోగం అంటే కానీ సెంటర్కి రావడము, మార్నింగ్ మెడిటేషన్ మాత్రం స్పీచ్ని 10 సార్లు విన్నప్పుడు 2-3 పాయింట్స్ మనకి కంపల్సరీగా మన పర్సనల్కి ఎఫెక్ట్ ఇస్తాయి. దాన్ని మనం క్లీజ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు డెఫినెట్గా మనము అకర్మ అవుతాము. అండ్ ఫుడ్ సోకింగ్ శ్రీ మాతాజీ కంపల్సరీ రాత్రి చేయమంటున్నారు బిఫోర్ గోయింగ్ టు బెడ్. అది చెయ్యాలి. మీరు ఎన్నిసార్లు చేసినా పర్వాలేదు, కానీ ఇంక నేను పడుకుంటాను అన్నప్పుడు ఫుడ్ సోకింగ్ చేయడం వల్ల మీ స్థితి చాలా మెరుగుపడుతుంది. పడికేంకులు రోజుకి 6 సార్లు 7 సార్లు ఫుడ్ సోకింగ్ చేయించేవారు. ఎందుకంటే ఇంటర్నల్గా క్లియర్. మన ఫుడ్ సోకింగ్ ఎందుకు చేస్తున్నాం? ఇంటర్నల్ క్లీన్సింగ్ అంటే మన పాదాల్లో చక్రాలు ఉంటాయి, ఆ చక్రాలను క్లీన్స్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఇంకా ట్రీట్మెంట్స్ కూడా మీకు అవసరం ఉండదు. ఆటోమేటిక్గా ఎవ్రీడే మనం క్లీన్స్ చేసుకుంటూ ఉంటాం. మనం ఫుడ్ సోకింగ్ చేసిన దేవతలు ఎదురు చేస్తుంటారు, చాలామంది ఎదురు చేస్తుంటారు మన దానికి, అంటే వైబ్రేషన్ ఎఫెక్ట్ కోసం. కాబట్టి దయచేసి మీ మాతాజీ గారు చెప్పిన ప్రతి ప్రోటోకాల్ని మనం అట్లీస్ట్ డే టు డే లైఫ్లో మనం కల్టివేట్ చేసుకున్నప్పుడు మనకి చాలా చాలా హ్యాపీగా ఉంటాము. అండ్ ఇంకొక విషయం చెప్పు, మా పెద్ద సిస్టర్ ఎగ్జిమాతో చాలా సఫర్ అయ్యేవారు. ఆమెని మేము 3 years కంటిన్యూస్గా ఫుడ్ సోకింగ్ చేయించాము. శ్రీ రాఘవేంద్ర స్వామి భక్తురాలు. ఆమె తప్ప ఇంకో దేవుడు అంటే యాక్సెప్ట్ చేసేవారు కాదు. బట్ ఆమె 3.5 years ఫుడ్ సోకింగ్ చేసినాక ఈరోజు వండర్ఫుల్ సర్జరీ ఆమె. అండ్ ఆమె ఎవ్వరు కనిపించినా శ్రీ మాతాజీ ఫోటో ఒకటి ఇస్తుంది, రిలేషన్ తీసుకోమంటే అది బాస్ అయినా కానీ ఎవరైనా సరే సర్జరీ అని చెప్తారు. మా కింద సిస్టర్ కూడా ఆస్తమా పేషెంట్. ఏ మూమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లాలో తెలిసేది కాదు. బట్ షీఈ్ ఆల్సో. సో మొత్తం ఫ్యామిలీ మొత్తం కూడా కంప్లీట్ సరెండర్ టు శ్రీ మాతాజీ. మాకు ఎవ్వరు కనిపించినా సహజోగం చెప్పడం తప్ప మాకు ఇంకొక ఎటువంటి యావిగేషన్. ఓకే, ఊపిరి తీసుకుంటున్నామంటే శ్రీ మాతాజీ, ఊపిరి ఆగిపోయినా కూడా శ్రీ మాతాజీ. దట్ ఈస్ అవర్ లైఫ్. గ్రేట్ సరెండర్ గారు. ఇప్పుడు సహజోగ అంటే ప్రొటెక్షన్ అయినా కానీ కూడా మన సహజోగులకు కొంతమంది చాలా బాధపడుతున్నారు, కొంతమంది చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు, కొంతమంది యాక్సిడెంట్స్కి గురి అవుతున్నారు. ఎందుకని? ఎందుకని? శ్రీ మాతాజీ గారు చెప్పిన ప్రోటోకాల్స్ మనం సరిగ్గా పాటించడం లేదు. అండ్ మన కర్మఫలం కూడా ఉంటుంది, మన కర్మఫలం ఉండదని చెప్పడం లేదు శ్రీ మాతాజీ. ఇప్పుడు చేసానికి అకర్మ అవుతాం. ఈరోజు మనం ధ్యానం చేయాలి, కానీ పూర్వం చేసిన కర్మ ఒకటి. అది శ్రీ మాతాజీ రెగ్యులర్ ధ్యానం చేయడం వల్ల మనకి చిన్నగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు రెగ్యులర్ బంధన వేసుకుంటాము, బంధనం ఎంతమంది సరిగ్గా వేసుకుంటామో ఒక్కొక్కరు ఎవరి కూడా సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. 7 చక్రాస్ వచ్చినాక పైన వరకు రావాలి. అండ్ ఔరా కరెక్ట్ వేసుకోవాలి. మీరు ఆగ్నేయ చక్రం దాకా వేసుకుంటే మీ కుండలిని అక్కడే ఆగిపోతుంది. ఇది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను.
సో దానివల్ల మనం చేసే తప్పు మనం అనుభవిస్తున్నాం. శ్రీ మాతాజీ గారు ఎప్పుడు మనం ప్రొటెక్ట్ చేస్తుంటారు. రోగం ఎందుకు వస్తుందంటే ఏదో పూర్వజన్మ మనం తెలియకుండా చేశాం, కానీ ఇప్పుడు కంప్లీట్ 100% సహజంగా మనం చేయలేకపోతున్నాం కదా. శ్రీ మాతాజీ చెప్పిన అన్నీ చేయడం లేదు కదా, మనకి ఏ కన్వీనియంట్ అయితే అది చేస్తున్నాం. సో దానివల్ల ఆటుపోట్లు తప్పకుండా వస్తాయి. దాన్ని మనం ఓవర్కమ్ అవ్వాలంటే సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. ఎస్, మార్నింగ్ నుంచి నేను ఏం చేశాను, థాట్స్ ఎలా వచ్చాయి, నేను ఎవరిని బాధ పెట్టాను, మీరు మనసులో అనుకున్నా కూడా ఎదుటి వారికి వర్తిస్తుంది. నేను బయట అనక్కర్లేదు, నా మనసులో ఒక థాట్ వచ్చిందని కూడా ఇట్ విల్ ఎఫెక్ట్ మీ ఓన్లీ. సో అవన్నీ రికార్డ్ అవుతుంది. కుండలిని అన్నది మన ఆల్పిన్ పైన ఒక హెడ్ ఉంటుంది చూసారా, ఒక్కొక్క లైఫ్ ఒక్కొక్క ఆల్పిన్ అంటే 3.5 పవర్కి ఎన్ని ఆల్పిన్స్ పడతాయో అన్ని లైఫ్ యొక్క హిస్టరీ ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు ముందుకు వెళ్తూ ఉంటారో హర్డల్స్ ఎక్కువ వస్తాయి. శ్రీ మాతాజీ దగ్గర అంత తొందరగా వెళ్ళిపోలేము మనం. శ్రీ మాతాజీ గారి స్పీచ్లో చెప్పిన అంత ఈజీగా వెళ్ళిపోలేం. నేను వెళ్తున్నానంటే నన్ను 10 అడుగులు వెనక్కి వెళ్తాను, మళ్ళీ నేను ముందుకు వెళ్తానంటే మళ్ళీ వెనక్కి వెళ్తాను. అంటే నేను టెస్ట్ చేస్తారు, ఐఎమ్ కమింగ్ ప్రాపర్లీ ఆర్ ఐఎమ్ జస్ట్ యూజింగ్ ఫర్ టెంపరీ బేసిస్. సో ఎలాంటి దెబ్బ కొడతారంటే తలెత్తుకోలేనన్ని దెబ్బ తగులుతాం, కానీ దెబ్బ తగిలితే తగిలింది మీకమ్మ, నాకు కాదు, ఎందుకంటే ఈ శరీరం నాది కాదు అనుకున్నప్పుడు ఒక ఉంటుంది. ఒక 1 వీక్ 10 డేస్ ఆ ఎఫెక్ట్ మన మీద పడినా కూడా వీల్ ఓవర్కమ్. సో సహజయోగం అంటే బాధలు ఎదుర్కొని తట్టుకుని నిలుచుకున్నప్పుడే సహజయోగం. అదే పనిగా మనం ఒకటే అప్పుడు మనకి మనసు బాగాలేదనుకోండి, అటెన్షన్ పెట్టడం లేదు. శ్రీ మాతాజీ మీద కూడా అటెన్షన్ పెట్టలేని స్థితిలో చాలామంది సహజయోగులు ఉన్నారు. హెల్త్ బాగాలేనప్పుడు కానీ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డైవర్ట్ యువర్ సమ్ కామెడీ చూడండి, రియాక్ట్ అవ్వండి, దెన్ కమ్ టు సహజయోగ. కండిషన్స్ పెట్టుకోవద్దు. గ్రేట్ గ్రేట్ సూపర్. అసలు ఇటువంటి కేసులు నెంబర్ ఆఫ్ కేసెస్ డీల్ చేయడానికి శ్రీ మాతాజీ మా ఇన్స్ట్రుమెంట్స్ని, ఐ మీన్ టు సే శ్రీ మాతాజీ ఇన్స్ట్రుమెంట్స్ని చాలా బాగా ఉపయోగించుకోవాలి. గ్రేట్. ఇది చాలామంది సహయోగిస్లో ఉందండి, యోగినీస్లో ఉన్న ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, శారీరక, మానసిక, భౌతిక, ఆర్థిక సమస్యలు కూడా చాలా ఫేస్ అవుతున్నారు. ఈవెన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అండి. ఓడలు బళ్ళు అయినాయి, బళ్ళు ఓడలు అయిపోయినాయి మన కళ్ళ ముందే. సహయోగులు, నేను సహయోగంలో కూడాను. సో ఎట్లా చేయాలంటే వీ మస్ట్ బి వెరీ అలర్ట్, వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. ఓన్లీ ఇంకొకటి ఏది వచ్చినా మాతాజీ దగ్గర పెట్టాలండి. ఎవ్రీథింగ్, మెడిసిన్, ఎనీథింగ్ వితౌట్ హర్ పర్మిషన్ వీ కాంట్ డూ ఎనీథింగ్ అని చెప్పాను కదా. నా బ్రీతే ఆమె అన్నప్పుడు, సో దెన్ ఆటోమేటిక్గా వర్కౌట్ అవుతుంది. ఓన్లీ రెమెడీ సహయోగ. శక్తి ఆదిశక్తి